ఒక ఫ్యామిలీ ఒక మొక్కను నాటారు. దానికి రోజు నీళ్లు పోస్తున్నారు. అది పెరగడం స్టార్ట్ అయింది. కొంచెం పెరిగిన తర్వాత నీళ్లు పోయడం ఆపేశారు. అయినా కానీ అది పెద్ద చెట్టులా మారింది. ఆ చెట్టు నీడలో వాళ్ళు బ్రతకపోయినా వేరే వాళ్ళు బ్రతుకుతున్నారు. మంచి నీడ, మంచి గాలి ఇలా కొన్ని మంచి పనులు జరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఎంత నీడొచ్చినా, ఇంకెన్ని మంచి పనులు చేసినా తినటానికి కాయలనివ్వట్లేదని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ చెట్టుకి తన మీద తనకే కోపం వచ్చింది. నాకెందుకు కాయలు కాయట్లేదని. ఆ తరువాత కొన్ని నెలలకి ఆ చెట్టుకి కాయలు కాయటం స్టార్ట్ అయ్యాయి. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చారు కాయల కోసం. ఆ చెట్టు నీ జీవితం అనుకుంటే, నాటిన వాళ్ళు నీ పేరెంట్స్. నిన్ను వదిలేసిపోయిన వాళ్ళు, నువ్వు లవ్ చేసిన వాళ్ళు. నువ్వు పెరిగేటప్పుడు నీ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని, నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. కానీ వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఆ అట్రాక్షన్ ఎన్నో రోజులుండదు. నీ వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. నీ మీద నీ మీద బోర్ కొట్టిన తర్వాత వాళ్ళు ఎళ్ళిపోతారు. అలా అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు. నీ మీద నువ్వు దృష్టి సాధిస్తే, నీ జీవితం మీద నువ్వు కాన్సంట్రేషన్ పెడితే, ఎప్పటికైనా మంచి ప్రతిఫలం అందుకుంటావు. ఆ ప్రతిఫలం అందుకున్నప్పుడే నీ పేరెంట్స్‌ని బాగా చూసుకోగలవు. నిన్నెవరైతే వదిలేసి వెళ్ళిపోయారో, వాళ్ళు కూడా ఖచ్చితంగా తిరిగొస్తారు. నువ్వొక స్థాయిలో ఉంటే. అంతేకాని ఎవరో వచ్చారని హ్యాపీ అవ్వటం, ఎవరో పోయారని బాధపడటం, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి నీకు సూట్ అవ్వవు. నీ పేరెంట్స్‌ని బాగా చూసుకో. వాళ్ళ కోసం బాధపడు. వాళ్ళ కోసం ఆశపడు. ఇంకెవరి కోసం ఆశపడకు. ఎవరు నీ జీవితంలో వాళ్ళంత ప్రేమని నీకు పంచలేరు. నువ్వేదన్నా చేయాలనుకుంటే